చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 300 మంది వైసీపీ నాయకులు, యువత, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాజూరు బాలాజీ, కాజూరు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో పాటు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పెద్ద సంఖ్యలో యువత, నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. చాలా మంది యువత కూటమి ప్రభుత్వంలో చేరాలని మంచి నిర్ణయం తీసుకున్నారు. వారందరికీ కూటమి నాయకుల తరఫున, చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరఫున పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జాయిన్ అయ్యే వాళ్ళలో మొదటి 17వ డివిజన్కి సంబంధించిన అశోక్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ బలంగా స్వాగతం పలుకుతున్నాం. మీ యొక్క హర్షధ్వానాలతో వారిని స్వాగతించాల్సిందిగా కోరుకుంటున్నాం. కానీ చిత్తూరు మాత్రం అన్నగారు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఒక లెక్క ఉంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయమాల గారి తర్వాత చిత్తూరు ఎలా మారుతా ఉందంటే శివాజీ సినిమా రజనీకాంత్ మారినట్లు రోడ్ల పాటికి రోడ్లు వస్తూ ఉంది, నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఎదురుగా పార్క్ వచ్చింది, గుర్కంపట్లో పార్క్ ఓపెన్ అయింది. పార్కులు కానీ రోడ్లు కానీ మౌలిక వస్తువులు ఏది తీసుకున్నా కూడా చిత్తూరు మారడం మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. సో ఇంత మార్పు చేస్తున్నటువంటి వారు మన ముందు నడిపిస్తున్నప్పుడు వెనకుండి సపోర్ట్ చేయడం మనందరి బాధ్యతగా అనిపించి ఈరోజు తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం జరుగుతుంది. ఆ ఆకాంక్షని ముందుంచిన వెంటనే నన్ను ఎమ్మెల్యేని తీసుకెళ్ళి పరిచయం చేసి నన్ను పార్టీలో చేర్పించినటువంటి బాలాజీ అన్న గారికి, అదేవిధంగా మేము వెనుకున్నాం, మేము సపోర్ట్ చేస్తాము, ముందుకు పోని బుద్ధం గారికి కానీ జీవితాంతం రుణపడి ఉండగలుగుతారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమైనటువంటి విషయం, కొత్తగా ఎవరైనా పార్టీలోకి వస్తున్నారంటే వెంటనే అబద్ధత భావం రావడం సర్వసాధారణం. అటువంటి భేషజాలను మనసులో పెట్టుకోకుండా ఇలా పార్టీలో వస్తున్నానని చెప్పిన వెంటనే మాకు సపోర్ట్ చేసి కలిసి నడువు తమ్ముడు మేము కూడా ఉన్నాం అని చెప్పి మాకు కూడా నిలబడుతున్నా. నిజం చెప్పాలంటే మేము వాళ్ళకి నిలబడుతున్నాం. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు, తలపతి గారు వచ్చారు. ఇద్దరికి ప్రత్యేక కృతజ్ఞతలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.